వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 167 స్క్వేర్ యార్డ్స్ 30/50 సైజు ఉన్న ఇల్లు. 2 షటర్స్, కింద డబుల్ బెడ్రూము, ఆ పైన డబుల్ బెడ్రూమ్, 2 డబుల్ బెడ్రూమ్స్. ఒక మంచి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇల్లు అండి. మంచి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇల్లు. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి. మ్యాక్సిమం పీపుల్ లివింగ్ హియర్. ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు. మీరు నన్ను దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని బట్టి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ముందు షట్టర్స్ ఉన్నాయి కదా, సో ఇది డబల్ షట్టరు, సింగిల్ షట్టర్ కాదండి, ఇది డబల్ షట్టరు. ఈ షట్టర్స్ యొక్క డైమెన్షన్స్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. (12.615) దీని యొక్క వెడల్పు, దీని యొక్క పొడవు చూద్దాం. 21.200. చాలా పెద్ద షట్టర్ అండి, చాలా పెద్ద షట్టరు. ఈ 2 షట్టర్లు ఉంటే చాలామంది ప్రిఫర్ చేస్తారండి, 2 షట్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే కనుక. సో ఇలా మనం నడిస్తే ఇక్కడ నుంచి పార్కింగ్ ఏరియా వస్తుందండి. దీనికి ఇది 50 ఫీట్ రోడ్, ముందరున్నది 50 ఫీట్ రోడ్ దీనికి. సో కార్ పార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కనుక బయటనే పెట్టుకోవాలండి. బైక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కనుక ఇక్కడ చూడండి, బైక్స్ కంఫర్ట్గా బయట చేసుకోవచ్చు. ఎందుకంటే ముందర ఉన్నది 50 ఫీట్ రోడ్ కాబట్టి కార్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కార్ పెట్టుకున్న కింద మొత్తం గ్రానైట్ వచ్చిందండి పార్కింగ్ ఏరియాలో. బైక్స్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చారు, ఇటు నుంచి స్టెప్స్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి. అండ్ ఈ ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్, చాలా కాస్ట్లీ బోర్డ్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి. సో ఇదంతా టైల్స్. ఈ టైల్స్ చూడండి, ఫ్రంట్ ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైల్స్ ఇచ్చారు లోపల. సో ఇదంతా టైల్సే. ఇది చూడండి, ఒరిజినల్ టేక్వుడ్ డోర్, మెయిన్ డోర్, ఒరిజినల్ టేక్వుడ్ డోర్ అండి. అండ్ లోపల మార్బుల్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సూపర్గా ఉంది చూడండి, అసలు ఎక్స్ట్రాడినరీ ఫాల్ సీలింగ్ డిజైన్. దీని కలర్స్ వస్తే సూపర్ వస్తాయండి. మెయిన్ హాల్ అండి, ఇప్పుడు మనం వచ్చింది మెయిన్ హాల్. దీంట్లో టీవీ ఏరియా సపరేట్ ఇచ్చారు ఇక్కడ. సో మెయిన్ హాల్, దీంట్లో ఫాల్ సీలింగ్, ఇది జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. సో దీని యొక్క పొడవు వెడల్పు చూసుకొని లోపలికి వెళ్ళిపోదాం. 10.760 దీని యొక్క వెడల్పు అండ్ పొడవు చూస్తున్నాను. 16.160. చాలా విశాలమైన హాల్. దీంట్లో సోఫా సెట్స్ వస్తాయి. కింద పర్ఫెక్ట్గా ప్యూర్లీ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేసుకోండి. టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద మొత్తం. సో చూడండి, డైనింగ్ డివైడేషన్, మంచి డైనింగ్ డివైడేషన్ వచ్చింది. సో బార్డర్కి చూడండి, ఇక్కడ మార్బుల్ బార్డర్ ఎలా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి పూజా రూమ్. సో దిస్ ఈస్ ద పూజా రూమ్ అండ్ దిస్ ఈస్ ద కిచెన్ కమ్ డైనింగ్ అండి. ఈ ఏరియా కిచెన్ అవుతుంది, కిచెన్ కమ్ డైనింగ్ ఇది. సో డైనింగ్లో కూడా జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్, మంచి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా ఒక పొడవు వెడల్పు చూద్దాము, ఒక్క నిమిషం. (10.740) 9.735. ఓన్లీ డైనింగ్ ఒకటే చూపించారండి, కిచెన్ కమ్ డైనింగ్. యాక్చువల్గా ఇది కిచెన్ ఏరియా అవుతుంది. కిచెన్లో టైల్స్, మాడ్యులర్ కిచెన్ చేసుకొని వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ. నేను చెప్పాక ఓన్లీ టెనెంట్ పర్పస్ మాత్రమే ఇట్లా చేయండి. యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో వస్తుందండి. ఇది స్లైడింగ్ విండో విత్ మస్కిటో విండో కూడా ఒకటి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ డైనింగ్ ఏరియాలో కూడా ఇచ్చారు. సో ఇక్కడి నుంచి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లో చూడండి 9 ఫీట్ ఆఫ్ టైల్స్ వేసారు, అంటే టాప్ ఏరియా వరకు. గీజర్ పాయింట్స్ కామన్గా వస్తాయండి. వెస్టర్న్ టైప్ ఆఫ్ వాష్రూమ్. And this is the master bedroom.
మాస్టర్ బెడ్రూమ్ 6x6 కాట్స్ కంఫర్ట్గా వచ్చేస్తాయండి. మంచిగా కింద టెనెంట్ పర్పస్ వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ లాగా 100% డబుల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది. పర్ఫెక్ట్. ఎక్కడ సైజెస్ ఏం తగ్గలేదు. 12.500 అట్ ద సేమ్ టైం 10.280 6x6 కాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి. సో బీర్వా స్పేస్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. అండ్ యూపీవీసీ స్లైడింగ్ విండో, చాలా పెద్ద విండో ఇచ్చారు. బెడ్రూమ్స్లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయండి. ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయండి ఫాల్ సీలింగ్ డిజైన్స్. సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా, ఈ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ లాగా ఇచ్చారు, కావాలంటే పెట్టుకోవచ్చు వాష్ బేసిన్. అండ్ ఇక్కడ లైట్ పర్పస్ పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇది కామన్ వాష్రూమ్, సారీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్లో చూడండి టైల్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. అండ్ గీజర్ పాయింట్స్ కామన్గా ఉంటాయని చెప్పారు కదా. ఫాల్ సీలింగ్ కామన్గా ఉంటుంది, ఇన్వర్టర్ వైరింగ్ కామన్గా వచ్చేస్తుంది. ఓకే, బిర్లా పుట్టి మాత్రమే పెట్టారండి, గోడలకు మొత్తం బిర్లా పుట్టి మాత్రమే వచ్చింది. అండ్ లో రూఫ్ అటక ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వండర్ఫుల్గా వచ్చిందండి. ఇక్కడ కూడా 6x6 కాట్స్ వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. 10.405 అట్ ద సేమ్ టైం 10.270. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా బీర్వా స్పేస్ ఇచ్చారండి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు, బీర్వా లాగా వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక లో రూఫ్ వచ్చింది, అక్కడ ఒక లో రూఫ్, ఇక్కడ ఒక లో రూఫ్. చాలా పెద్ద విండో, యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్. ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయని చెప్పాను కదా బెడ్రూమ్లో. సో ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఇక్కడి నుంచి మనం వెళ్తే మళ్ళీ డైనింగ్లోకి ఎంటర్ అయ్యాం. పూజారం చూపిస్తున్నాను, హాల్లోకి చూపిస్తున్నాను. నార్త్ డోర్ లాగా ఇచ్చారు. ఇప్పుడు మనకు పైన కూడా నార్త్ డోర్, ఈస్ట్లో నార్త్ డోర్ ఆఫ్ మనకు వాస్తులో వచ్చిందండి ఇల్లు. అండ్ ఇక్కడ స్టెప్స్ కింద ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. కింద వాళ్ళకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా ప్లస్ వాష్ రూమ్. సో ఈ ఏరియాలో వాష్ రూమ్ ఇచ్చారండి. సో ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. ఎప్పుడైనా బయట వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్, బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు సడన్గా ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకు బయట కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు స్టెప్స్ కింద. సో ఇక్కడి నుంచి ముందుకెళ్తే స్టెప్స్ తీసుకుంటున్నాను. స్టెప్స్ మొత్తానికి గ్రానైట్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి చాలా పెద్ద ఏరియా. యూపీవీసీ విండో, చెప్పుల స్టాండ్ ఇక్కడ ఇచ్చేసారండి స్టార్టింగ్లో. ఇది నార్త్ డోర్స్. ఈస్ట్ ఏమో ఇల్లు ఉందండి. ఇది నార్త్ డోర్లో మనకి వీళ్ళు చూపిస్తున్నారు. కన్స్ట్రక్షన్ మొత్తం నార్త్లో చేశారు. సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ చూడండి, ఇక్కడి నుంచి కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇదంతా. సో రాత్రిపూట ఇది లైటింగ్ వస్తే అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ టైల్స్ ఇచ్చారు, మొత్తం అదే టైల్స్. యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్ చాలా విండోస్ ఇచ్చారు. అండ్ టేక్వుడ్ డోర్ అండి, ఒరిజినల్ టేక్వుడ్ డోరు, మెయిన్ డోరు. మార్బులు. సో హాల్లోకి ఎంటర్ అయ్యానండి, మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను. రైట్ సైడ్లో టీవీ ఏరియా ఇచ్చారండి. సో రైట్ సైడ్లో టీవీ ఏరియా, మంచి టీవీ ఏరియా. అండ్ ఇది డైనింగ్ ఇచ్చారు, మంచిగా పెద్ద డైనింగ్ వస్తుంది. అండ్ ఈ ఏరియాలో ఇక్కడ చిన్న కర్టెన్ లాంటిది తీసుకుంటే ఈ ఏరియాలో ఈశాన్యములు అవుతుంది. ఈ ఏరియాలో పూజా రూమ్ ఇచ్చారు, కరెక్ట్ ఎగ్జాక్ట్ పూజా రూమ్ అండి ఈశాన్యముల. సో ఇక్కడ ఒక డోర్ వచ్చింది, ఈస్ట్లో ఒక డోర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం చూడండి చాలా పెద్ద కిచెన్ అండి. నేను చెప్పాను కదా కింద మొత్తం టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, పైన మొత్తం ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ చూడండి చాలా పెద్ద కిచెన్, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్. ఇది ఓనర్స్ ఉండే ఇల్లు అండి. యూపీవీసీ విండో, వాటర్ ప్యూరిఫైర్కి ఇక్కడ ఇచ్చారు, ఎగ్జాస్టర్ ఫ్యాన్కి ఇక్కడ ఇచ్చారండి. సో విండోస్ చాలా వచ్చాయి. టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి చూడండి టైల్స్. సో సూపర్గా వచ్చిందండి కన్స్ట్రక్షన్. అట్ ద సేమ్ టైం డైనింగ్ ఏరియా, దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మంచి డైనింగ్ టేబుల్ వచ్చేంత. సో ఇదంతా చూపించే ముందర నేను ఒక్కసారి హాల్ యొక్క పొడవు వెడల్పు చూసేసి మనము మిగతావన్నీ ఒక్కసారి డైనింగ్ అన్నీ చూసేసుకుందాం. ఒకసారి వెనక్కి వచ్చాను, వెడల్పు చూపిస్తున్నాను 11.275 వెడల్పు. సో పొడవు చూద్దాం. నేను ఇక్కడ పూజా రూమ్ నుంచి చూస్తున్నాను 19.980 హాల్ యొక్క పొడవు వెడల్పు.
అండ్ కిచెన్ యొక్క పొడవు వెడల్పు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నేను కిచెన్ ఆల్రెడీ చూపించేశాను కదా. 9.175 అట్ ద సేమ్ టైం 10.110. ఇది కిచెన్ యొక్క పొడవు. ఇప్పుడు డైనింగ్ యొక్క పొడవు వెడల్పు చూద్దాం. 13.255 11.220. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ మీకు వాష్ ఏరియా సపరేట్ ఇచ్చారండి. ఈ పైన వాళ్ళకు వాష్ ఏరియా ఉండాలి కదా, సో ఈ ఏరియాలో వాష్ ఏరియా, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, గిన్నెలు అవి క్లీన్ చేసుకోవచ్చు. అంటే డైనింగ్లోంచి ఇచ్చారు ఇది. ఓకే, గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడి నుంచి మీకు కామన్గా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు. ఏది డైనింగ్ ఏరియాలో. సో ఇక్కడి నుంచి కామన్ వాష్రూమ్, నేను చూపించేది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్లో మళ్ళీ అటాచ్డ్, ఇది కామన్ వాష్రూమ్లో ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్, ఆల్మోస్ట్ కింద ఎంత వస్తుందో పైన కూడా అంతే వస్తుంది. ఒక్కసారి చెక్ చేద్దాం. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చెక్ చేద్దాం. 12.910 అట్ ద సేమ్ టైం 10.110. సో బీరువా స్పేస్ సపరేట్గా వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. చాలా పెద్ద బెడ్రూమ్, ఎందుకంటే 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి లో రూఫ్, సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్, వెస్టర్న్ వాష్రూమ్. దిస్ ఈజ్ ద డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియా ఇలా వస్తుంది. అండ్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను. చిల్డ్రన్స్ బెడ్రూమ్, దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. 6x6 కార్డ్స్, మళ్ళీ 6x6 కార్డ్స్ కన్వీనియంట్గా వచ్చేస్తాయి. 10.520 12.785. చాలా పెద్ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో యూపీవీసీ విండో మంచిగా వచ్చేసిందండి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. బీరువా స్పేస్ వచ్చేసింది. తర్వాత మీకు లో రూఫ్ అక్కడ సపరేట్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. మంచి 50 feet రోడ్స్, 30-40 feet రోడ్స్ ఉన్న చాలా పెద్ద వెంచర్లో ఉన్న ఇల్లు అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.